ఇండియాకి నెక్స్ట్ T20 సిరీస్ స్టార్ట్ అయ్యే కల్లా ఈ ప్లేయర్ గనక స్క్వాడ్లో ఉండకపోయినా, అసలు ఎక్కువ మాట్లాడితే ఈ ప్లేయర్ని క్యాప్టెన్ చేయకపోయినా భవిష్యత్తులో నియర్ ఫ్యూచర్లో ఇండియన్ క్రికెట్కే లాస్. ఎవరికి లాస్ లేదు, ఇండియన్ క్రికెట్కే లాస్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడని గెస్ చేయండి. కరెక్ట్, శ్రేయస్ అయ్యర్. పంజాబ్ కింగ్స్ క్యాప్టెన్ ఎంత అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు టీంని, ఎంత గొప్ప బ్యాటింగ్ చేస్తున్నాడు, ఎంత మంచి ఫామ్లో ఉన్నాడు, ఎట్లాంటి క్యాచ్లు పడుతున్నాడు. అలాంటి ప్లేయర్ని మనం ఇంకా ఇప్పటికి కూడా T20 స్క్వాడ్లో పెట్టకపోతే ఇండియన్ టీంకి, అండ్ ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ వరల్డ్ కప్కి తనే క్యాప్టెన్గా ఉండాలేమో. ఇప్పుడు 24 T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైకిల్కి సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ చేసినట్టుగా ఈ 2028 సైకిల్కి శ్రేయస్ అయ్యర్ షుడ్ బి ద ఇండియన్ టీమ్ క్యాప్టెన్. 3 ఫ్రాంచైజీస్ని ఐపీఎల్లో ఫైనల్ దాకా తీసుకొచ్చాడు, ఒక ఫ్రాంచైజీతో గెలిచాడు. ఇంకా ఏం కావాలి? ఇంతకంటే ఏం కావాలి? ఇన్ని రన్స్ కంటే ఏం కావాలి? ఈ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అంటే ఏం కావాలి?